వీడు గంజాయికి బానిస. రోజు గంజాయి కొంటే ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి అనుకున్నాడేమో. గంజాయి మొక్కలు పెంచాలని నిర్ణయం తీసుకున్నాడు. అంతే, గంజాయి మొక్కలు పెంచడం స్టార్ట్ చేశాడు. ఎవ్వరికి అనుమానం రాకుండా ఎక్కడ పెంచినాడు తెలిసినా? శ్మశాన వాటికలో. ఇరుగు పొరుగు వారికి అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. అంతే, పోలీసులు వచ్చి చూసి షాక్ గురారు. ఆ తర్వాత ఏం జరిగింది? గంజాయికి బానిసైన ఓ యువకుడు ప్రతిసారి గంజాయిని కొనడం కష్టంగా మారడంతో ఏకంగా తానే సొంతంగా పండించుకోవడం మొదలుపెట్టాడు. ఇంట్లో పెంచితే పోలీసులు చుట్టుపక్కల వారికి అనుమానం వస్తుందని ఎవరూ ఊహించిన విధంగా శ్మశానంలో గంజాయి సాగు మొదలుపెట్టాడు. అది కూడా సమాధుల మధ్య గంజాయి మొక్కలు పెంచుతున్నాడు. ఈ క్రమంలో రోజు వాటికి నీళ్లు తీసుకెళ్లి పోస్తుండటంతో స్థానికులకు అనుమానం రానే వచ్చింది. మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండల కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా నాగాయలం గ్రామానికి చెందిన బాబ్జీ గత కొద్ది నెలలుగా వెల్డర్గా పనిచేస్తున్నాడు. అతను గత కొన్ని నెలలుగా గంజాయికి అలవాటు పడ్డాడు. అయితే ప్రతిసారి గంజాయి కొనుక్కోవడం బాబ్జీకి ఇబ్బందిగా మారిందట. దీంతో ఏకంగా ఆ మొక్కల్నే పెంచాలని డిసైడ్ అయ్యాడు. గుట్టు చప్పుడు కాకుండా శ్మశానంలో సమాధుల మధ్య మొక్కల్ని పెంచడం ప్రారంభించాడు. మొక్కలను పెంచేందుకు రోజు నీరు తీసుకెళ్లి పోస్తూ ఉండడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో స్థానిక పోలీసులు, ఎక్సైజ్ అధికారులు శ్మశానం వద్దకు వెళ్లి చూడగా సమాధుల మధ్య గంజాయి మొక్కలు పెంచడంతో అధికారులకు ఒక్కసారిగా కళ్ళు బైర్లు గమ్మాయి. దీంతో యువకుడిని అదుపులోకి తీసుకుని ₹1,00,000 విలువైన గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి మొక్కలు ఎక్కడి నుండి వచ్చాయనే అధికారులు యువకుడిని నిలదీయడంతో తాను కేవలం గంజాయి సేవించే అలవాటు ఉండడంతో మొక్కలను తెచ్చి నాటుకోవడం జరిగిందని, అంతకుమించి తనకేమీ తెలియదని పోలీసుల ముందు లబోదిబోమన్నాడు. మరోమారు గంజాయి సేవించినా, గంజాయి లభించినా ₹1,00,000 జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా తప్పదని అధికారులు హెచ్చరించారు. శ్మశాన వాటికలో 2 గంజాయి మొక్కలు ఉన్నాయన్న సమాచారంతో మేము అక్కడ వెళ్ళడం జరిగింది. మేము కూడా అవి గంజాయి మొక్కలని అనే అనుమానంతో మేము ఎంక్వైరీ చేసిన తర్వాత ఒక వ్యక్తి మీద అనుమానంతో ఆ వ్యక్తిని, అంటే యాక్చువల్గా అతను కన్జ్యూమర్, గంజాయి కన్జ్యూమర్ అని ఒక అనుమానంతో ఆ వ్యక్తిని మేము స్థానిక తహసీల్దార్ ఎదుట బైండ్ ఓవర్ చేయడం జరిగింది. 1 year 1 lakh. అంటే భవిష్యత్తులో కూడా ఆ వ్యక్తి ఏదైనా గంజాయి కన్జంప్షన్ చేసినా, ఎక్కడన్నా విక్రయించినా, అతని దగ్గర ఉన్నా కూడా ఫర్దర్గా కేసు అయితే అతను 1 year జైలు కానీ లేకపోతే ₹1 lakh కూడా పే చేయడం జరుగుతుంది. మొక్కలు శ్మశానంలో ఒక 2 చిన్న మొక్కలు అక్కడ లభించినాయి. ఈ వ్యక్తి అక్కడ పెంచుతున్న అనుమానంతో మేము అతన్ని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఎక్కడి నుంచి తెచ్చినట్టు అంటే అతను బేసికల్గా ఆంధ్ర నాగాయలే కావచ్చు, ఇక్కడ కాదు. ఒక 2 months అవుతుంది ఇక్కడికి వచ్చి అని చెప్పి చెప్పడం జరిగింది. మాకున్న అనుమానం ఏంటంటే అతను కన్జ్యూమర్, గంజాయి కన్జ్యూమర్ అనే అనుమానం మాకు